కృప చూపుచున్నావు. వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. వాక్యోపదేశకులు పాస్టర్ పి అరుణ్ కుమార్ గారు, యేసుతో జీవితం పరిచర్యలు, కడప. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అద్భుతమైన సమయంలో మీ అందరితో కూడా కలిసి ఈ రీతిగా దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకును, మీ యొక్క సంతోషంలో నేను కూడా పాలు పొందుటకు దేవుడు నాకు చూపిన ఈ యొక్క మహాకృపను బట్టి మరి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అలాగే నన్ను ఈ స్థలానికి మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, అభిషక్తులు, గౌరవనీయులు, మరి ఎంతో అనుభవం కలిగినటువంటి దైవజనులైనటువంటి జాషువా జ్యోతయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. పాస్టమ్మ గారికి నాకు వందనాలు. అలాగే వేదికను అలంకరించిన మరి గొప్ప గనులైన సేవకులందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు. చేరి వచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరికొకరు పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. పౌలు గారు ఏంటంటే ఏ పత్రిక రాసినా కూడా శుభాలు చెప్పి వారు పత్రిక రాస్తారు. చివరిలో
వందనాలు చెప్తారు. కొంతమంది ఈ మధ్యకాలంలో వందనాలు చెప్పాల్సిన అవసరం లేదు, మైక్ పట్టుకుని వెంటనే డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేస్తారు ఎందుకు అని చాలా రకాలమైనటువంటి డైవర్ట్ చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది తప్పు, అది వాక్యానుసారమైనది కాదు. పౌలు గారు ఒక అధ్యాయం అంతా, రోమాపత్రిక 16 అధ్యాయం అంతా కూడా వందనాలు చెప్పడానికే రాశాడు. పౌలు గారు అంత గొప్ప మహానుభావులే వందనాలు చెబితే మనం ఎంతనండి? హల్లెలూయా. కాబట్టి మనందరము వందనాలు చెప్పాలి. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నాకు వందనాలు. దేవుడు అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ముఖ్యంగా ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క యవనస్తులకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యూత్ రిట్రీట్లో ముఖ్యంగా యవనస్తులను ఉద్దేశించి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దీన్ని ఈ యొక్క కాలింగ్ని, ఈ యొక్క ఆహ్వానాన్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. అది దేవునికి ఎంతగానో కీర్తి స్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఎందుకంటే ఒక 12 సంవత్సరాలు మరి యవనస్తుల మధ్యలో పరిచర్య చేసి అక్కడ అనేక మంది యవనస్తులను ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల నుంచి, మరి తమిళనాడులో చిదంబరం అనేటువంటి అన్నమల యూనివర్సిటీలో అక్కడ చాలామంది తెలుగు యవనస్తులను దేవుని వైపు నడిపించడానికి, రక్షణలోకి నడిపించడానికి దేవుడు మరి ఈ యొక్క దీనదాసుని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. సో మరి అది మరి దైవ సేవకులకు మరి జాషువా జ్యోతి గారు 3 దినములు మా మధ్యకు వచ్చారు 2014లో. చాలా అద్భుతమైనటువంటి సందేశాలు అందించారు. ఆ యొక్క కూడికలలో కూడా 2 బాప్తీసం తీసుకోవడం జరిగింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈ రీతిగా మీ మధ్యలో నేను ఉండడం నాకు మరింత సంతోషకరంగా ఉంది. దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. నేను ముఖ్యంగా ఫోకస్ అంతా కూడా యవనస్తుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. కాబట్టి యవన బిడ్డలు అలాగే వారి తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు దేవుని మాటలు. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని చెప్పండి. ప్రతి ఒక్కరు ఒకరికొకరు చెప్పండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకి దేని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. మరోసారి చెప్దాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధల నుండి తొలగించును అభిషేకుడై యేసు నామము. ఆమేన్. సమస్త బాధల నుండి తొలగించును అభిషేకుడగు క్రీస్తు నామము. స్వరములెత్తి పాడదాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. ఓ సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము.
శత్రు సమూహముపై జయమునిచును. జయశీలుడైన యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా సన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా సన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా సన్నా హల్లెలూయా 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 సన్నా హల్లెలూయా హల్లెలూయా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. ఓ యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఆమేన్ హల్లెలూయా. యేసై నామములో శక్తి విడుదలవుతున్నది. యేసై నామములో ప్రభావం విడుదలవుతుంది. రాత్రికాల సమయంలో మీరు చప్పలు కొడుతుండగానే స్వస్థతలు జరుగుతున్నాయి. మీరు చప్పలు కొడుతుండగా విడుదల జరుగుతున్నది. అద్భుతాలు జరుగుతున్నాయి. శాపములు తొలగించబడుతున్నాయి యేసు నామములో. ప్రతి వ్యాధులు తొలగించబడుతున్నాయి యేసు నామములో. అంధకార శక్తులు లయమైపోతున్నాయి యేసు నామములో. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన మహింపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రమ షకదరీని మిస్యాందరన బౌరియరన మఖబ. హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. అవును ప్రభా కృపతో రక్షించితివి స్తోత్రం. మీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా. మీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. స్వర్మలెత్తి హల్లెలూయా 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 అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం. ఎస్ లార్డ్. అల్ఫా ఒమేగా స్తోత్రం. యేసయ్యా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అందరము స్వరములెత్తి అందరూ
ఆహాహాహా. పరిశుద్ధాత్మ దేవుడు మన మొదలు సంచారం చేస్తున్నాడు. ఈ రాత్రి నెమ్మది లేని వారికి నెమ్మదిని విడుదల చేస్తున్నాడు. బలహీనలను బలపరుస్తున్నాడు దేవుడు. అనారోగ్యంగా ఉన్న వారు ముట్టుపోతున్నాడు దేవుడు. ప్రతి శాపపు కాడిని విరగొడుతున్నాడు నా యేసయ్య. రమ శఖధరన స్యందరన రీమ సిహందరన బౌరియరన మంకర బలోదరనమ రికమ సికందరీని మికందరన బౌరియరనమ. ఎస్ జీసస్. హల్లెలూయా. చివరిసారిగా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా. థ్యాంక్ యూ లార్డ్. మా మధ్య ఉన్నందుకు స్తోత్రములు నాయనా. హృదయ ద్వారములు తెరిచినందుకు స్తోత్రములు. మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు నాయనా. పరిశుద్ధాత్మదేవ, మీ చిత్తాన్ని ఈ దినమున జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నాయనా. మీకు మహిమ, మీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 127వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా. యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు ఎవరంట? బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా యవనస్తులను గమనించండి. దేవుడు యవనస్తులను దేనితో పోలుస్తున్నాడంటే, దేనితో దేవుడు సాదృశ్యంగా దేవుడు పోలుస్తున్నాడంటే, యవనస్తులంట బాణముల వంటి వారంట. దేని వంటి వారు చెప్పండి? బాణముల వంటి వారు. చాలా బాణాలు ఉన్నాయి ఈరోజు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు యవనస్తులను దేనితో పోలుస్తున్నాడంటే, ఈ కీర్తన భాగంలో మనం చదివినట్లయితే గన యవన కాలమందు పుట్టినటువంటి వారంట బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యారో, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే యారో. ఎందుకు దేవుడు యవనస్తులను మరి బాణముతో పోల్చాడు? బాణం యొక్క గుణలక్షణాలు ఏంటి? బాణం యొక్క విశిష్టత ఏంటి? బాణము ద్వారా యవన కాలంలో యవనస్తులు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? హల్లెలూయా. ఈరోజు నేను యారో క్యారెక్టర్స్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. బాణం యొక్క గుణలక్షణాలు ఏంటి? ఈరోజు కూర్చున్న ప్రతి యవనస్తుడు నేను ఎలాంటి బాణముగా ఉండాలి అని స్వపరీక్ష చేసుకునేటువంటి విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు మా అందరితో మాట్లాడను గాక. హల్లెలూయా. చూడండి, బాణం యొక్క క్యారెక్టర్స్ ఏంటి? ఒక బాణం చూసినప్పుడు మనకి ఏం కనపడుతుందంటే, యారోలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే కన్నా, ఫస్ట్ అది షార్ప్గా ఉంటుంది. ఏంటి చెప్పండి? షార్ప్నెస్. ఒక బాణం అంటే షార్ప్గా ఉండాలి. ఒక బాణం అంటే షార్ప్గా లేకోకుండా అది బాణం అనేది పిలబడదు. కాబట్టి ఈరోజు యవనస్తులందరూ కూడా ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? షార్ప్గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు షార్ప్గా ఉండాలి? మామూలుగా ఈ బాణములు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తారు, కొంతమంది స్పోర్ట్స్లో ఉపయోగిస్తారు, కానీ కొంతమంది శత్రువుని జయించడానికి ఉపయోగిస్తారు. హల్లెలూయా. ఒక 3 పర్పస్లు ఉన్నాయి దీనికి. ఏంటంటే ఎంటర్టైన్మెంట్, సరదాగా ఉండే బాణాలు ఉన్నాయి కొన్ని, జస్ట్ సరదాగా. మనకు ఇప్పుడు బయట షాప్స్లో పిల్లల కోసం ఇప్పుడు ఎక్కువగా ఆ టాయ్స్ షాప్లోకి వెళ్తే
ఆడుకోవటానికి ఆ యొక్క యారో ఆ బాణాలు ప్లాస్టిక్ ఉపయోగిస్తుంటారు. రెండోదిగా కొంతమంది స్పోర్ట్స్కి ఉపయోగిస్తారు, అంటే ఆటలు ఆడటానికి ఉపయోగిస్తారు. మూడోదిగా ఈ బాణాలు దేనికి ఉపయోగిస్తారంటే శత్రువుని జయించడానికి, శత్రువుని ఓడగట్టడానికి బాణాలు ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ కూర్చున్న యవనస్తులందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎలాంటి బాణాలు? ఎంటర్టైన్మెంట్ బాణాలా, స్పోర్ట్స్కి ఉపయోగించే బాణాలా, లేకుంటే నేను శత్రువును జయించేటువంటి బాణాల్లాగా ఉండాలని కోరుకుంటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే బాణం అనేటువంటిది అందరికీ కూడా ఒక సరదాగా, చాలామందికి లైఫ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, జీవితం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. లేదా కొంతమంది జీవితం అనేటువంటి స్పోర్ట్స్కే, ఆటలు పాటలకే ఎక్కువైపోతుంది. కానీ శత్రువుని జయించడానికి ఉపయోగపడే బాణంలాగా మనందరం ఉండాలి. హల్లెలూయా. మనల్ని ఎదుర్కొంటున్న శత్రువు ఎవరో కాదు, మన శరీరమే మన శత్రువు, సాతాను యొక్క శత్రువు, లోకం అనే శత్రువును జయించేటువంటి ఒక గొప్ప షార్ప్నెస్, వాడిగల బాణాలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? బాణములో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ షార్ప్నెస్. ఏంటి చెప్పండి? షార్ప్నెస్. అందరూ షార్ప్గా ఉన్నారా? అంటే ఏంటి షార్ప్నెస్ అంటే? ఎందుకు షార్ప్నెస్గా ఉండాలి మనం అంటే, దేని బిడ్డలారా, షార్ప్నెస్ అంటే ఏంటో కాదు. ఏంటంటే తెలుసా, ఎవరు షార్ప్నెస్గా ఉంటారో తెలుసా? కరెక్ట్గా ఆలోచించేవాడే షార్ప్గా ఉంటాడు. ఏంటి చెప్పండి? కరెక్ట్గా ఆలోచించాలి. అనాలోచితంగా ఆలోచించేవాడు షార్ప్నెస్ కాదు. తప్పుగా ఆలోచించేవాడు షార్ప్గా ఉండేవాడు కాదు. కొంతమంది బాగా చదువుకుని ఉంటారు కానీ షార్ప్గా ఉండరు. కొంతమంది బాగా ఉన్నతమైన దశలో ఉంటారు కానీ షార్ప్గా ఉండరు. అంటే ఏం చేస్తారు తెలుసా? తాత్కాలికమైనటువంటి నిర్ణయాలతో వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో చెన్నైలో జరిగిన విషయం ఏంటంటే, ఒక మంచి హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్, అతడు చాలా ఫేమస్. దాదాపు ఎంత అంటే విదేశాల నుంచి కూడా అతని దగ్గరకు వస్తుంటారు అది చూపించుకోవడానికి, ఆ వైద్యం చూపించుకోవడానికి. అతనికి డబ్బుకు కొరత లేదండి, పేరుకు కొరత లేదు, జ్ఞానంకు కొరత లేదు. కానీ ఒకరోజు న్యూస్లో చదివాను ఏంటంటే, 4వ అంతస్తు నుంచి అతని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అరే, అతని జ్ఞానం ఏమైపోయింది? అతని యొక్క చదువు ఏమైపోయింది? అతని డబ్బు ఏమైపోయింది? కొంతమంది అందరి మీద షార్ప్గా ఉంటున్నారు అనుకుంటారు, కానీ వారు తీసుకునే తీర్మానాల్లో ఏమవుతుందంటే ఆ షార్ప్నెస్ కనబడట్లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. షార్ప్నెస్ అంటే ఏంటి తెలుసా? పదును అంటే ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితంలో ఏంటి షార్ప్నెస్ అంటే, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావంటే అంత షార్ప్గా ఉన్నావని అర్థం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా లేకోకుండా ఒకరు షార్ప్గా ఉండలేరు. అందుకే భక్తుడైనటువంటి పౌలు తిమోతితో రాస్తున్నాడు. ఏంటి తెలుసా? తిమోతి, నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. ఎందుకు తెలుసా? చూడండి, ఆ వాక్యాన్ని చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నీ యవనుని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని చూడండి, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలోను, విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవన కాలములు నువ్వు షార్ప్గా ఉంటున్నావంటే ఎలా అర్థమవుతుందో తెలుసా? నిన్ను చూసి కొంతమంది ఫాలో అవుతుంటారు. నిన్ను చూసి ఫాలో అవడం అంటే ఏంటి? మంచిగా నీ మాటను బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సహోదరులాగా ఉండాలి, ఈ బ్రదర్లాగా ఉండాలి. ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడు, ఎంత ప్రేమగా ఉంటున్నాడు, ఎంత కరెక్ట్గా ఉంటున్నాడు, మాటల్లో ఎంత కరెక్ట్గా ఉంటున్నాడో, హల్లెలూయా, ప్రవర్తనలో ఎంత కరెక్ట్గా ఉంటున్నాడో, మిస్బిహేవ్ చేయకోకుండా, అసభ్యంగా ప్రవర్తించుకోకుండా ఎంత కరెక్ట్గా ఉంటున్నాడో అని మనల్ని చూసి అనేకులు మాదిరి చూసుకుంటున్నారంటే చెప్పాలి. మనల్ని చూసి, అమ్మా, అన్న, బ్రదర్, సిస్టర్, నీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, నీ ద్వారా నా లైఫ్ చాలా చేంజ్ అయిపోతుందంటే నీవు తెలియకోకుండానే అనేకులకు షార్ప్నెస్ని ఇస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాడిగల బాణం అంటే ఏంటి తెలుసా? వాడిగల బాణం అంటే, షార్ప్గా ఉన్న బాణం అంటే ఏంటి తెలుసా? ఎక్కడ ఎస్ చెప్పాలో తెలుసుకోవాలి, ఎక్కడ నో చెప్పాలో
తెలుసుకున్నవాడు షార్ప్గా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో అని చెప్పాలో మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా యవన బిడ్డలు నో అని చెప్పేది నేర్చుకున్నదే షార్ప్నెస్. హల్లెలూయా. యేసుప్రభు మినిస్ట్రీ ఎట్లా స్టార్ట్ అయింది తెలుసా? యేసుప్రభు మినిస్ట్రీ ఆయన స్టార్టింగే దేంతో స్టార్ట్ చేశాడు తెలుసా? నో అనే సబ్జెక్ట్ మీద స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? అతడు ఒక దగ్గర కూర్చున్నప్పుడు సాతాను వచ్చి 3 ఆఫర్స్ ఇస్తుంది. ఏంటి చెప్పండి? 3 ఆఫర్స్. చెప్పండి, 3 ఆఫర్స్ అని చెప్పండి. 3 ఆఫర్స్. 3 ఆఫర్స్కి దేవుడు నో అని చెప్పాడు. ఏంటి ఆఫర్స్ తెలుసా? మొట్టమొదటిగా ఈ 3 ఆఫర్స్ ఏంటో కాదు. దేవుడు ఏమన్నాడు? సాతాను ఏం చేసింది? అయ్యా యేసయ్యా, చూడండి, యేసు ప్రభు అరణ్యంలో ఉన్నాడు, చాలా ఆకలితో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. అంటే ఆకలితో కొంచెం ఉన్నాడు. ఆ టైంలో అరణ్యంలో ఉన్న యోహాను రాలేదు, మరియా తన తల్లి అయిన మరియా రాలేదు. ఫస్ట్ ఆదరించడానికి ఎవరు వచ్చారు తెలుసా? సాతాను. కొన్నిసార్లు యవనస్తులారా జాగ్రత్త గమనించండి. మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు ఎవరైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి దేవదూతల్లాగా వస్తారు, కానీ దేవదూతలు కాదు వారు కదా. కొంతమంది ఈజీగా ఎప్పుడు పడిపోతారంటే, నేను బాధలో ఉన్నప్పుడు అసలు ఆయన నన్ను ఎంత బాగా ఆదరించాడంటే, ఆ సిస్టరు నన్ను ఎంత బాగా ఆదరించిందంటే అని అంటారు. లాస్ట్కు అది ఏమైపోతుందో తెలియదు. సాతాను గాడు ఒక్కోసారి చూడండి, యేసుప్రభుని ఏమన్నా బెదిరించాడా? ప్రేమగా వచ్చాడు. జాగ్రత్తగా ప్రేమగా వచ్చే వాళ్ళందరినీ నమ్మకండి. లోపల ఎన్ని కుట్రలు ఉంటాయో, లోపల మనసులో ఎన్ని వేదనలతో పెట్టుకొని వచ్చి ఉంటాడో. హల్లెలూయా. వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యో యేసయ్యా, నీకు ఎంత బాధ వచ్చేసింది, ఎంత ఆకలితో ఉన్నావు నువ్వు ఈ రాళ్ళు కనపడుతున్నాయి చూడు, వీటన్నిటినీ రొట్టెలుగా మార్చుకొని తిను అంటే ఈ ఆఫర్ ఏంటి తెలుసా? శరీర ఆశ. ఏంటి చెప్పండి? శరీర ఆశ. ఫస్ట్ ఆఫర్ శరీరం యొక్క ఆశ. నెక్స్ట్ ఆఫర్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఏం చేశాడు? శరీర ఆశ చూపించాడు. నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే మొత్తము లోకములో ఉన్న మహిమలన్నీ చూపించాడు. దీన్ని ఏమన్నారు తెలుసా? నేత్రాశ. ఏంటి చెప్పండి? నేత్రాశ. మూడవదిగా ఏమన్నాడంటే, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి కన్నా పైనుంచి కిందికి దూకు. 91వ కీర్తనలో రాయబడింది కదా, నీ దూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతాయని వాక్యం ఉంది కదా అని. ఆ మాటను బట్టి కాపాడుతాయి కాబట్టి నువ్వు దూకొకసారని హృదయంలో నుంచి జీవపు డంబమును తీసుకొచ్చింది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏ ఆఫర్స్ తీసుకొస్తా సాతాను? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. హల్లెలూయా. అయితే ఈ 3 ఆఫర్స్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు చెప్పండి? నో. చెప్పండి, గట్టిగా చెప్పండి. యవనస్తులు అందరూ గట్టిగా చెప్పండి, నో. హల్లెలూయా. ఫస్ట్ శరీరాశకి నో అని చెప్పాడు, నేత్రాశకి నో అని చెప్పాడు, జీవపు డంబమునకు నో అని చెప్పాడు. ఎందుకు యేసు ప్రభు నో అని చెప్పాల్సి వచ్చింది తెలుసా? ఎందుకంటే ఏదెను తోటలో సాతాను ఈ 3 ఆఫర్స్ తీసుకొచ్చాయి. ఏంటి చెప్పండి? ఏదెను తోటలో అక్కడ అవ్వమ్మకు 3 ఆఫర్స్, ఈ 3 ఆఫర్స్ తీసుకొస్తే వారు నో అని చెప్పలేదు. కాబట్టి యేసు ప్రభు నో అని చెప్పడానికే 2000 సంవత్సరాల కిందట తన యొక్క మహిమను, తన ప్రభావమును, తన తేజస్సును, ఉన్నతమైనటువంటి ఆధిక్యతను వదిలేసుకొని దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ 3టికి నో అని చెప్పి మనకు మాదిరి చూపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా.